చూపు చూసాడు అటే అదే కాదు మొత్తం లైఫ్ లాగా సత్యదాకా అటే ఎత్తే అర్థపరు దూరాల పార్వత గుడి ఉన్నది బాధపడతాడు గుళ్ళే పూజ పడితే దొరుకుతుందేమో సంతానం ఇవ్వాలి లేకపోతే బాధపడతాడు అదే గుళ్ళె ప్రాణం తీసుకున్నామని రాజు నాయుడు తల్లి సాధ్యమని గుళ్ళల్లో పూజలు చేద్దాం రాదు గుళ్ళల్లో పూజలు చేద్దామని ఇద్దరు భార్య భర్తలు గుళ్ళ కాడికి ఎప్పుడు వచ్చిందో నిండు మనసు కాకపోతే సగం మనసు ఒకటి ఉంటుంది కాదండి చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నాడు ఏకో అంటానా నీకేమడిగా చిత్తం శివుని మీద అంటే మన తలంపురాలు నేను వద్దే అంటే నా మాటినకుండా తీసుకొని ఎవరారో వచ్చి నేను 500 రూపాయలు చెప్పులు కొనుక్కొని గుడి ముంగడి గుళ్ళే వేస్తే అంత ఎప్పుడు ఎత్తుకోపోయాను 500 ఆటో దిగుతున్న డోర్ కొట్టడం నంబర్ 15 రూపాయలు అడుగుతుంది చిల్లరలే కడుక్కున్నా అయ్యో ఒకసారి తీసుంచి 500 రూపాయలు గొల్లు ఇస్తే రూపాయలు మధ్యలో 15 రోజులకు అకౌంట్ కొడతావా పాల్గొని ఆటో 3 టైర్ పెట్టుకోపోతా నిన్ను మనసుతోటి పూజలు పడతావన్నాడు ఎక్కడ పోతే ఎవడాడ రాజా నీ కంపంత కండిలోన ఎర్ర ఏమంత దాన్ని కనబడతలే అంతుడు చూడు అన్నం ఇచ్చిన కాడ పిల్లలని ఇయ్యడు పిల్లలని ఇచ్చిన కాడ అన్నాన్ని ఇయ్యవు కొందరు చూస్తాడు భగవంతుడు కొందరిని పెడన చూస్తాడు అందరినీ ఒక్క తీరు చూస్తే భగవంతుడని ఎవరాది అయ్యాలి అప్పటికి అన్నారు భగవంతా అని మొక్కినోనికే బాధలు ఎక్కువ భగవంతా అని మొక్కినోనికి బాధలు ఎక్కువ 6 నెలలకో 3 నెలలకో విని మొక్కినోనికి ఏ బాధ లేదు ఎక్కడ పోతే ఎవరాడ రాజు నీ గుళ్ళల్లో పూజలు పడతాను ఇతనేమో సంతానం ఇచ్చిన లేకుండా ఈ గుళ్ళలో మా ప్రాణమే పోవాలి ఇద్దరు భార్య భర్తను శివ జీవ దేవుడా శివ కోమల సాయన మల్లికార్జున ముద్దలిగా మెల్లగానే రాయన దర్వా ఇప్పుడే దర్వా ఇప్పుడే కలుపున్నాడు దర్వా గుళ్ళనే ఉన్నది లింగం ఈ లింగం సంతానం ఇస్తుంది అంటవా ఇయ్యాలి ఏ గుళ్ళే పూజ ఏ దేవుడు ఇయ్యాలి ఈ దేవుడు అని ఏడ కట్టాల్సి దేవుడు ఆ లింగం ఇచ్చి చెన్నడం మూల పడ్డది ఆడ ఫలాలు ఒడిచిపోయినాయి ఇక ఒక్కటం వెళ్ళిపోతా అడుగు లేదు పొడుగు లేదు ఉన్నాయి ఊడిచి అవతల వారేసి ఈ లింగం అని ఈ చిన్న లింగం కొత్త ఇది ముద్ద లింగం ఇది చిన్న ముద్ద లింగం మొన్ననే 20 లక్షలు ఖర్చు పెట్టింది ఆ లింగం నాకు ఎరక ఎందుకు ఇప్పుడు అయ్యా ఈ లింగానికి ఎంత మొక్కింది ఇప్పుడు కాదు ఇది రిబ్బన్ కటింగ్ కాలే ఇంకా ఓపెనింగ్ చేయాలి లింగాన్ని
ఇంకో 4 ఏళ్ల వరకు అయితే నువ్వు అద్దన్న సంతానం ఇస్తుంది పట్టున మొక్కుడు మొక్కుతాను పట్టి లేని మొక్కుడు మొక్కుతాను పట్టున మొక్కుడు అటుంటది పట్టి లేని మొక్కుడు అటుంటది ఏమో ఆడపోయి లైన్లో నిలబెడితే అవో ఎవరాల యాదాల గుట్టకాడి పోయి లైన్లో నిలబడితే నిద్రలేను అని ఏకుడు వాళ్ళ బత్త ఎత్తుకురాలి ఏకుడు వాళ్ళ బత్త తీసుకొచ్చి నీకు ఇస్తాను అటు కూర్చొని బతిపోతావు లెక్క ఒక్కదాని ఎత్తించి కదా నాకేవరికి నేను పొద్దున్నాక ఒక్క పొద్దున్నే నన్ను వర్క్ వచ్చిన వరకున్నా కానీ ఎత్తుకొచ్చిన వాడిని నాకేమన్నా కలవద్దదా కోటోలు దొరకబట్టి కొబ్బరి పీసులు లేచి తొక్కుతుంటే నా మూడు కాదని ఇడిచిపెట్టి సపరేట్ ఇంటి మొక్కలు వచ్చింది పచ్చి నేను ఆ మూడాన్ని ఉతుకున్న మందిని అంటే వీళ్ళ మొగలు దొంగలు ఉన్నట్టు ఉన్నారని నిన్నదాన్ని నన్ను అన్నదాంతో మందిలో ఉన్న సీరూసిపోదా నా పాన పేర మంచిదే మందిని ఆధార్ కార్డు కలవంటది ఇప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను ఇలా చక్కరాన్ని పడకురి సంతానం ఇచ్చినాం లేకుంటే ఈ గుళ్ళ మా ప్రాణమే పోవాలి భక్తుల కన్నీరు కాదు నీరు మాత్రం ఆనాడు పంచనగర్లో నువ్వు వండుకున్నది బాల పార్వతమ్మ దశగురు బిడ్డ దైత పార్వతమ్మ రాగి ముసల రమ్మ పార్వతి బాబరెడ్డి బిడ్డ బంగారి బొమ్మ పంచనగర్లో నువ్వు వండుకున్నదాట వండుకున్న కాడ ముచ్చాల మునుగు ముద్దవలు దర్శిందాట ఈ పార్వతి పిల్లలు ఉన్న వారికైనా పిల్లలు లేని వారికైనా భర్త పని మీద ఎన్ని కొండ వేటికి వెళ్ళిపోతున్నా ఎన్నికొండతో మనం పట్టినా ఎప్పుడు నాలంగే చూసింది నీకైతుంది మాస్క్ 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 రాయవని రోజు
గడ్డ మీద పడతది ఉయ్యాలో కొడుకులిచ్చే దేవుడే ఉయ్యాలో అడిగినొక వారికి ఉయ్యాలో ఆడవిల్ల నిత్తుడే ఉయ్యాలో ఈ ఎండికొండ వేదికే ఉయ్యాలో పార్వతమ్మ వచ్చనే ఉయ్యాలో పరుదే ఉయ్యాలో తనకన్న దుర్గన ఉయ్యాలో పార్వతమ్మ ఎందుకు వచ్చినవే పంచన్నగిరిలో ఉండి ఆడదాని ఇవాళ రొచ్చకు వచ్చినావంటే ఈ ఎండి కొండకు వచ్చినావంటే మాత్రం దేవలోకంలో తెప్పాలు వస్తాయి నామలోకంలో అటువంటి నామకీర్తలు వస్తాయి నరలోకాలు మాత్రం నామకీర్తలు వస్తాయి అన్నారు ఇవాళ ఉప్పు లేకత్తవా కారం లేకత్తవా అడవడి మాత్రం 5 లేకత్తవా 10 లేక ఎండి కొండ తొవ్వలు దొక్కినావు సురా 33 కోట్ల దేవతలు సభ వేసుకుంటున్న కనుక అతను ఆడదాన్ని నువ్వేటో పోరతో అన్నావు ఉప్పులేక వచ్చినావా పప్పులేక వచ్చినావు అంటావు ఉప్పు పప్పులేక ఈ అవ్వలు నన్ను నొక్కుతారు 25 నువ్వు కావచ్చు ఆయన పెద్దవాళ్ళు చూడేపటికి ఏం పడుతుండే లేకపోతే భార్య కాకపోతే భర్త అన్నారు భర్త కాకపోతే భార్య అంతే సదుపృతిలో కన్నా సర్వలోకం ఎత్తున్నాడు భార్య భర్తలో ఈ లోకం ఎత్తున్నాడు అవునా కాదా అవును నీ మనకన్నా దర్శనం చూడవా ఏ బాబాది చూసినావా అన్ని వాళ్ళపైన చూడబడుతుంది అరే అక్క మనకాల దర్శనం ఒక్కొక్క మాటకు 2 నడతానండి అయ్యా పచ్చన్న గిరిలో వండుకునే కదా ముత్యాల ముద్ద నడిచినయ్యా అచ్చవానికి కనుక బుద్ధవానికి కనుక అరవేస్ కనుక పరివేస్ కనుక పిల్లలు వారికి కనుక పిల్లలు లేని వారికి కనుక నాదా నువ్వు పరిపాలన చేయాలేవా తాగుడు పాడరాడు ఆయన పెద్ద మనిషి బాబు అంతే సరే రే మామ పార్వతమ్మ కండుకున్న కాడ ముత్యాల మునుగు ముద్ద దర్శింది వారు చేసి కన్నీరు పరిచేసి కన్నీరు నాదా పరిపాలన అయ్యి మన భక్తులకు ఎవరికి వచ్చినాయి అన్నవా వాళ్ళ కన్నీరు మాత్రం నీకు చుదుముట్టింది బామ నీ పొయ్యలు వేసుకున్నారు కొంతమంది నా పొయ్యలు వేసుకున్నారు మరి కొంతమంది బామ కంటి కాడుగా పెట్టాడు ఇప్పుడు కంటి పసరు పెట్టాడు అట్టి లోకాలు వారు వచ్చినాడా పరమాత్ముడు యోగ చూస్తే ఒక్కసారి అరిచేతులు చూస్తే అటువంటి కనుక ఎమికాలు ఆడుతున్నవందన పుట్టబోలాగా నగరాల మాత్రం భార్య భర్తలు తల్ల కింద తవస పట్టిల్లమ్మా వాళ్ళు నా గుళ్ళల్లో మాత్రం పూయబట్టిరు మనకి ఏ బాధలు వచ్చినా నాకు తెలియదు పూజలు పట్టినంటే కొడుకులు బిడ్డలు లేక పూజలు పట్టిన అన్నావు కొడుకులు మాత్రం బిడ్డలు లేక పూజలు పట్టిరు వాళ్ళు బిడ్డ సంతన బలం ఉన్నాయా లేదా అరే ఇత్తనం ఉంటది ఇవ్వకుంటే ఇత్తనం ఉంటాయి లేకపోతే గంగ